గత వారం 10 రోజుల నుంచి స్టేట్ అండ్ సెంట్రల్లో మంచి పొలిటికల్ ఫేవర్ నడుస్తుంది. అటు ఎన్డీఏ కూటమి కానీ అది మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయకపోవటం, ఇటు అనుకోకుండా చాలామంది ఊహించని రీతిలో మరి ఫ్యాన్ గట్టిగా దెబ్బతింటాం, సైకిల్ స్పీడ్గా రన్ వేసుకుంటే వెళ్ళిపోవటం అనేది చూసినప్పుడు ఫైనల్గా ఓకే అంత చల్లబడిపోయింది, కొన్ని చోట్ల హత్యా దారుణాలు జరుగుతున్నాయి, వీటన్నిటి పక్కన పెడదాం. అయితే ఈ పొలిటికల్ హంగామాని, ఈ రాజకీయ పరిణామాలను బైబిల్ దృష్టిలో మనం ఎలా విశ్లేషించాలి, బైబిల్ దృష్టిలో ఏ పర్స్పెక్ట్ ఆఫ్ వ్యూని మనం తీసుకోవాలి అన్నది మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా ప్రియులారా, మన క్రైస్తవుల్లోనే మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్ అండ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. నేను ఏ పార్టీకి చెందినోడేమీ కాదు, సెక్యులర్గా ఎవరు ఉంటే వాళ్ళ పక్షాన ఉండే వ్యక్తిని నేను. అది క్రిస్టియన్స్లోనైనా సరే, క్రిస్టియన్లో కూడా మతాన్ని ముందేసుకొని ముందుకెళ్ళేవాడి పక్షాన కూడా నేను ఉండను. అందరినీ సమానంగా చూసే పొలిటికల్ పార్టీస్ పక్షాన నేను ఎప్పటికీ ఉంటా, రైట్? అది వేరే విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్నుకోబడిన ప్రతి అధికారి, అది గ్రామ పంచాయతీ మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్, పెద్ద హైరార్కీ అనేది నడుస్తుంటుంది కదా భారతదేశ పొలిటికల్ సిస్టంలో. ఈ హైరార్కీ ఏదైతే ఉందో ఇది కానీ ఏవి దేశాల వారీగా డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి ప్రతి దేశంలో. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ పెద్ద దగ్గర నుంచి పిఎం ప్రెసిడెంట్ వరకు అందరినీ దేవుడే ఎన్నుకుంటున్నాడా? అందరికీ అధికారులు, ఇదిగో ఇక్కడ వీడు గెలవాలి, అక్కడ వాడు గెలవాలి, ఇక్కడ ఈ పంచాయతీ పెద్ద గెలవాలి, ఇక్కడ ఈ ఎంపీటీసీ, అక్కడ జెడ్పీటీసీ, ఇతను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఇతను అక్కడ ప్రెసిడెంట్ అవ్వాలి, ఇతను అక్కడ ఛాన్సలర్ అవ్వాలి, ఇతను అక్కడ కింగ్ అవ్వాలి అని దేవుడే పర్టికులర్గా ఒక చదరంగం వేసినట్టుగా వేసి ఆయనే అందరినీ ఎన్నుకుంటూ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడా అనే విషయం మనం కాస్త ఆలోచిద్దాం. చాలామంది క్రైస్తవులు, నేను ఏ దైవజనుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదండి, నా చెవుల్లో ఏవైతే పడుతున్నాయో, నేను ఏదైతే బయట సమాజంలో కూడా ఎక్కువగా వింటూ ఉన్నానో వాటి గురించి కొంత బ్రాడ్ సెన్స్లో ఆలోచిద్దామని చెప్తున్నాను అంతే సుమా. విషయం ఏంటంటే, మనకందరికీ ఒక హార్డ్ కోర్ పాయింట్ ఉంది. అదేంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17 వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం, అండ్ ఆల్సో శామ్యూల్ దగ్గర దేవుడికి జరిగినటువంటి సంభాషణ సాల్ని కింగ్ చేసేటువంటి క్రమంలో ఈ 4 సందర్భాల్లో మనం ఆలోచిస్తే, ముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు మనం ఆలోచిస్తే, దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదు, నియమింపబడిన అధిపతులందరినీ దేవుడే నియమిస్తున్నాడు, దేవుడే ప్రతి అధికారిని నియమిస్తున్నాడు అన్నట్లుగా మనకి రోమీయులకు రాసిన పత్రిక 13:1-2 వచనాలు అలా కనపడుతున్నాయి. దీన్ని మనం పట్టేసుకొని బోల్డ్ స్టేట్మెంట్స్ తొందరగా ఇచ్చేయచ్చు. ఎలాగంటే చూశారు కదా, దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదన్నాడు, ఉన్నటువంటి అధిపతులందరికీ అధికారం దేవుడే ఇచ్చాడు అంటున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ రాజు సింహాసనం ఎక్కినా, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఛాన్సలర్లు సింహాసనాలు ఎక్కినా ఇవన్నీ కూడా దేవుడే కావాలని ఎంచుకుంటున్నాడు అనేటువంటి వ్యూ బయటకు వస్తూ ఉంటుంది. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కనుక మనకి తెలియకపోతే ఇక్కడ అసలు సమస్య ఇదే. ఇప్పుడు దేవుడే అక్కడ ఆ జెడ్పీటీసీ గెలవాలి, దేవుడే ఎక్కడ ఏ ఎంపీటీసీ గెలవాలో, ఎక్కడ మున్సిపల్ చైర్మన్ గెలవాలో, ఎక్కడ కార్పొరేషన్ చైర్మన్ గెలవాలో, ఎక్కడ ప్రైమ్ మినిస్టర్, ఎక్కడ ఛాన్సలర్, ఎక్కడ కింగ్లు గెలవాలో దేవుడే ఆ ఫోటోలన్నిటినీ సెలెక్ట్ చేసుకొని దేవుడే వీటన్నిటిని ఎన్నుకొని ప్రత్యేకంగా ఆయనే వీటన్నిటిని నడిపిస్తున్నాడా అన్న విషయం మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మన బైబిల్లో ఏ వచనాన్ని మనం చదివినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలియాలి. లేదంటే బైబిల్లో ఉన్నటువంటి వచనం అతి త్వరగా అపార్థానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వచనం వెనుక రాసిన రచయిత ఎవరు, ఏ సందర్భంలో రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు, దాని వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, ఏ చైన్ కన్వే అవుతూ వస్తుంది ఆ పత్రికలో, ఆ పుస్తకంలో అనేది మస్ట్ ఇంపార్టెంట్ వెన్ యూ రీడ్ ద బైబిల్. ఓకేనా? ఇక్కడ మనకు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఎందుకు అసలు అధికారం దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ ఇతర అధికారం లేదని ఎందుకు చెప్పాడు, అది ఏ కంటెంట్లో చెప్పాడు, అది ఈరోజు ఎన్నుకుంటున్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించో, లేదంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించో, లేదంటే బైడెన్ గురించో, కిమ్ గురించో మాట్లాడుతున్నటువంటి వచ్చిన భాగం అది కూడా చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు రోమన్ ఆ లెటర్ రాసే క్రమంలో దాని వెనక జరుగుతున్న విషయం ఏంటంటేనండి, నీరోగాడు ఆ క్రమంలో ముఖ్యంగా 50 క్రీస్తు శకం తర్వాత నుంచి నీరోగాడు సీజర్గా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. వీడు అత్యంత ఊచకోత కోయటంలో నెంబర్ 1 నీడు. మీకు అందరికీ తెలుసు, రోమా రాజులందరిలో కూడా అత్యంత నీచ, నికృష్ట, వికృత, పాశవిక రాజు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళలో టాప్ 3లో ఉంటాడు నీరోగాడు, డొమిషియన్ ఆల్సో. ఈ నీరోగాడు ఏం చేస్తాడంటే త్వరలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, త్వరలో ఒక పెద్ద తిరుగుబాట్లను అణిచివేయబోతున్నాడు, లక్షల మంది చావబోతున్నారు.
అంతెందుకు గట్టిగా మాట్లాడాలంటే 70 AD డిస్ట్రక్షన్ గురించి క్రైస్తవుల్లో కాస్త చదువుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈ 70 క్రీస్తు శకంలో టైటస్ జనరల్గా ఉన్నటువంటి క్రమంలో భయంకరమైన మారణహోరం జరిగింది జెరూసలేంలో. అకార్డింగ్ టు జోసిఫస్ ప్లేవియస్ 1.1 మిలియన్ పీపుల్ చనిపోయారు. సుమారుగా 11 లక్షల మంది పీపుల్ చచ్చిపోయారు, రక్తం ఏరులై పారింది. అయితే ఆ క్రమంలో యూదుల్లో ఏం జరుగుతుందంటే జీలట్స్ అని ఒక సమూహం ఏర్పడింది యూదుల్లో. వాళ్ళని జెలోతీయులు అని కూడా అంటారు. అంతెందుకు యేసుప్రభు శిష్యులో ఉంటాడు కదా జెలోతే అనబడిన సీమోన్ అని. బహుశా పుట్టోట్లో మతాభిమాని అని ఉంటుంది, లూకాసు వార్త 6:10 అని అనుకుంటా బహుశా అది. ఆ క్రమంలో జెలోతీయులు అనేటువంటి పదం మనకు బైబిల్లో కూడా కనపడుతుంది. వీళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. వీళ్ళ టార్గెట్ ఏం లేదు, హింస ద్వారా స్వతంత్రం పొందుకుందాం, లేదంటే రోమన్ సైనికులను ఓడించాలి అని అంటే హింస తప్పనిసరి, రక్తాన్ని ఖచ్చితంగా చిందించాల్సిందే అని కత్తులు పట్టుకొని చాలా మంది గుంపులుగా తిరుగుబాటుదారులుగా బయలుదేరుతున్నారు. అలా బయలుదేరిన వాళ్ళలోనే మన సీమోను కూడా ఒకడు. అయితే యేసుక్రీస్తు వారి మాటలు విని ఆ తర్వాత హింసావాదాన్ని విడిచిపెట్టి అహింస వైపు తిరుగుతాడు. అదే ఆయన బ్యాక్గ్రౌండ్, అది పక్కన పెట్టేద్దాం. ఇలాగా ఎక్కువ మంది కత్తులు పట్టుకొని సీజర్లకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో ఊచకోత కోస్తున్నాడు సీజర్. ఆ క్రమంలో రోమిలకు రాసిన పత్రిక రాస్తున్న వెనక జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఉన్నటువంటి సీజర్లు ఈ జెలోతీయులందరినీ ఊచకోత కోస్తూ యూదుల్లో కనిపించినట్టుగా ఏర్పడేస్తున్నారు. కాబట్టి పెద్ద తిరుగుబాట్లు జరగబోతున్నాయి. అతి త్వరలోని AD డిస్ట్రక్షన్ 70 కూడా జరగబోతుంది. కనుక ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి? చాలా చోట్ల తిరుగుబాట్లు జరుగుతున్నాయి. మరికొంతమంది ఏమో వారి దేవతలను పూజిస్తూ కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి? వాళ్ళకి ఏం చెయ్యాలో రాస్తున్నాడు అక్కడ. అరే మీరు కూడా యూదుల్లాగానే కత్తులు పట్టుకొని వాళ్ళ మీద పోరాటాలు చేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాడు. ఎవడు? సీజర్లు ఎవరైతే ఉన్నారో ఆ క్రమంలో వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హింసతో మనం ఎవరిని గెలవలేము, హింసతో మనం ఎవరిని మార్చలేము, హింసతో ఎవరు భూమిని స్వతంత్రించుకోలేడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఆయన కొండమైన ప్రసంగంలో ఏమని, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని. కాబట్టి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అన్న ఆకాంక్ష. ఎందుకు ఆ మాట అక్కడ అసలు కొండమైన ప్రసంగంలో ఎందుకు సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు అని అంటున్నాడంటే అక్కడ జెలోతీయులు ఉన్నారు. వాళ్ళ వాక్యాలు వింటున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు భూలోకాన్ని స్వతంత్రించాలనుకుంటే కత్తి పట్టాల్సిందే, ఉగ్ర రూపం దార్చాల్సిందే, ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా మార్చాల్సిందే వాళ్ళ నినాదం. దానికి కౌంటర్ అటాక్ చేస్తూ యేసుప్రభు లేదురా, సాత్వికంగా ఉంటేనే మనం భూమిని స్వతంత్రించుకోగలం అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. ఆ క్రమంలో క్రిస్టియన్గా ఒక వ్యక్తి ఏం చేయాలి? సీజర్లు ఊచకోత కోస్తున్నప్పుడు మనం ఏ విధంగా క్రైస్తవ ఫెయిత్ మనకి ఏ విధంగా నేర్పిస్తుందని మాట్లాడుతూ 12వ అధ్యాయం నుంచి ఒక నెరేషన్ తీసుకొని వస్తాడు. మనం ఇప్పుడే కానివ్వండి ఒక వచనాన్ని చదివేటప్పుడు ఆ అధ్యాయానికి ముందట అధ్యాయాల్లో నుంచి కూడా దాని ఛాయ కనపడుతూ ఉంటుంది. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఆ చైన్. 12వ అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మేలు చేత కీడుని గెలవండి అని, ఎట్ ద సేమ్ టైం శక్యమైతే సాధ్యమైనంత మట్టుకు సకల జనులతో సమాధానంగా ఉండమని, అసలు పొరుగోడితో ఎలా ఉండాలి, ఒక వీధిలో ఒక సంఘం నడుమ ఎలా ఉండాలని ఎన్నో విషయాలు. అందరితో ప్రశాంతంగా ఉండండిరా, ఎవరిని దూరం చేసుకోమాకండిరా, అందరినీ కలుపుకొని పోండిరా అని 12వ అధ్యాయం నుంచే చెప్తున్నాడు. అలా చెప్పుకుంటూ 13వ అధ్యాయానికి వస్తున్నాడు. ఇప్పుడు అధిపతుల దగ్గరికి వస్తున్నాడు. ఒరే నాయన, మీరు తొందరపడి సీజర్ల మీదకి అటాక్ చేయటమో, వాళ్ళు పంపించిన జనరల్ మీదకి తిరుగుబాటు చేయటమో చేస్తే మీరు భూమిని స్వతంత్రించుకోకపోగా మీరు నాశనం అయిపోతారు, మీరు చచ్చిపోతారు. కాబట్టి మీరు ఏం చేయండి? ఒక మాటలో చెప్పాలంటే అంతిమంగా ప్రతి రాజు వెనక ఎవడున్నాడు? ఈరోజు రాజులు ఎన్ని రకాలుగా ఎన్నుకోబడతారు అనేది చెప్పిన తర్వాత మీకు ఈ పాయింట్ చెప్తాను. రైట్, మన బైబిల్లో నుంచి ఒకసారి ఆలోచిస్తేనండి, ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే ఎన్నుకున్నాడు అని అనుకోవడంలో కూడా కాస్త సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే కనుక ఎన్నేసుకుంటా పోతుంటే, ఇప్పుడు ఇది అమీన్ గాడు ఉన్నాడు, వాడు భయంకరమైన దుర్మార్గుడు, ఉగాండని అంతా. ఆ తర్వాత కిమ్ ఉన్నాడు నార్త్ కొరియా, స్టాలిన్స్ ఉన్నారు, జోసెఫ్ స్టాలిన్ ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. మరి వీళ్ళు కూడా రాజులే, మరి వీళ్ళు కూడా నియంతలే, మరి వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? సరేనండి, ప్రజలు చెడ్డవాళ్ళైనందువల్ల ప్రజల్లో పాపం పెరిగిపోతుండటాన్ని బట్టి అలాంటి నికృష్టుల చేతికి దేవుడు అప్పగించాడండి అని అందాం. ఓకే, ఐఎమ్ ఆల్సో అగ్రీ విత్ యూ, నేను మీతో అగ్రీ అవుతా. అయితే మరి అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందా? నెబుకద్నెజర్ దగ్గర జరిగింది కాబట్టి, సైరస్ దగ్గర జరిగింది కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా అదే జరిగే అవకాశం ఉందా? ఇంకేమీ లేదా అంటే అలాగే బైబిల్ మనకి చాలా విషయాలు ఘోషిస్తూ ఉంది, దాని వెనక ప్రతి దాని వెనక ఏం జరుగుతుందని. ఇప్పుడు అంటే దేశం చెడ్డదైనందువల్లే ప్రతిసారి చెడ్డరాజు కనుక అప్పచెప్తే, మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నానండి, దేశం చెడ్డదైనప్పుడు మనుషులు పాపులైనప్పుడు దేవుడు ఒక భయంకరమైన పాపపు రాజుకి అప్పచెప్తాడు. నేను కూడా దానికి అంగీకరిస్తాను. అయితే అది అన్ని సార్లునా?
అంటే ప్రతి చెడ్డరాజును మనం చూపించేసి దీని వెనుక దేవుడు ఉన్నాడు, దేవుడు దేశం చెడ్డదైంది కాబట్టి ఆయన ఎంచుకున్నాడని ప్రతిసారి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేయటం కుదిరిద్దా? అంటే బహుశా బైబిల్ కూడా మనకు ఆ విషయంలో కాస్త ఆలోచించుకో సోదరా అని చెప్తుంది. ఎందుకంటే ఒక చెడ్డరాజు ఎన్నికైనప్పుడు ఆ దేశంలో చెడ్డోళ్ళు హింసింపబడుతున్నారా, మంచోళ్ళు కూడా హింసింపబడుతున్నారా? అమాయకులు రేపులు జరుగుతున్నాయి, అమాయకులు చంపేస్తున్నారు, అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు, అక్రమాలు లంచగూడితనాలు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు మరి మంచోళ్లను కూడా తొక్కేయటానికి దేవుడు పెట్టుకున్నట్టుగా ఉంది కదా, ఇప్పుడు ఇది ఎక్కడ న్యాయం అని నాస్తికుల నుంచి చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం ప్రతోడి కూర్చోబెట్టి సమాధానాలు చెప్పలేం. కాబట్టి కాస్త మనం లాజికల్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం బైబిల్ని జాగ్రత్తగా, ఓకేనా? అసలు ఎన్నుకోబడిన నాయకులు ఏ కోణాల్లో ఎలా ఎన్నుకోబడచ్చు, బైబిల్ మనకి ఏ విషయాలు తెలియజేస్తుంది, ఇది ఒకటి చూద్దాం. మొదటిగా, ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే ఎన్నేసుకున్నాడు టిక్ కొట్టేదని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా బైబిల్ మనం చదివితే హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం, హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం, అక్కడ క్లియర్గా ఇలా ఉంటుంది, మీరు నాకు అనుకూలము కాని రాజుల్ని, నాకు అనుకూలము కాని అధిపతుల్ని మీరు ఎన్నుకున్నారు అని చెప్తాడు. అంటే నాకు అనుకూలులు కాని రాజులను వారు ఎన్నుకున్నారట, వారు నియమించుకున్నారట. దేవుడికి అనుకూలము కాని రాజులు వారెవరు? ఆ పైన 3వ వచనం మీరు చదవండి, ఇశ్రాయేలీయులు అని క్లియర్గా ఉంటుంది. అంటే 3వ వచనంలో ఇశ్రాయేలు చెప్తూ 4వ వచనంలో చెప్తాడు వారు అనగా ఇశ్రాయేలీయులు. దేవునికి నాకు అనుకూలులు కాని రాజుల్ని నేను ఎన్నుకోలా, వారు నియమించుకున్నారు. వారు నేను కాదు, వారు. అంటే అదేంటి ప్రభు, నువ్వు ఎన్నుకోలేదా, నువ్వు నియమించుకోలేదంటే నేను కాదురా వారు నియమించుకున్నారు అని చెప్తున్నాడు. అంటే దేవుడు నియమించకుండా మనుష్యులు నియమించుకున్నా కానీ రాజులు అయిపోతారంటే అయిపోతారు. ఇప్పుడు హోషేయ 8:4 అదే చెప్తుంది. ఈరోజు యెరోబాము 2 గాడు కానీ, ఆ తర్వాత ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి 19 మంది రాజులు ఉన్నారు, ప్రతి ఒక్కరు దుర్మార్గుడు అటు వాళ్ళు కానీ, వీళ్ళందరూ నీచు నికృష్టులు. వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? ఒక యెరోబాముని పక్కన పెట్టండి, ఫస్ట్ వాడిని, వాడు ఎన్నుకోవడం కూడా చాలా కథ ఉంది. మిగతా సమూహాలు మొత్తాన్ని ఎవరు ఎన్నుకున్నారంటే నేను కాదు ఎన్నుకుంది, వాళ్ళు ఎన్నుకున్నారు. నాకు అనుకూలులు కాని రాజులు వారు నియమించుకున్నారని చెప్తున్నాడు. నాకు అనుకూలులు కానీ అధిపతులను కూడా నియమించుకున్నారని చెప్తున్నాడు. అంటే దేవుడితో సంబంధం లేకుండా, దేవుడు పర్మిషన్ తీసుకోకుండా, దేవుడి చిత్తానికి లోబడకుండా మనుష్యులు కూడా సొంత పెత్తనాలు కట్టుకొని, మనుషులు కూడా సొంత సిద్ధాంతాలకు పోయి మనుషులే ఎన్నుకునే రాజులు కూడా ఉన్నారు అని బైబిల్ ఒక గీత గీస్తుంది రాజుల నడుమ. అంటే బైబిల్ మనకిస్తున్నటువంటి ఒక విషయం చెప్తున్న విషయం ఏంటంటే, రాజులందరినీ నేను నియమించుకున్నాను అనుకోమాకండి, వారు అనగా ప్రజలు వాళ్ళ ఇష్టం చొప్పున నియమించుకునే రాజులు కూడా ఉంటారు. ఇది మీరు ఫస్ట్ దీన్ని బలపరుస్తూ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అబీమెలెకు అనేవాడు కూడా ఉంటాడు. మీకు అందరికీ తెలుసు, గిజ్జోను గారికి పుట్టినటువంటి కొడుకు మిగతా సోదరులందరినీ ఓచకోత కోసేస్తాడు, సుమారుగా 70 మందిని ఒకే రాతి మీద. వీడు గురించి కూడా ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు బైబిల్. చెట్లన్నీ కలిసి ఫస్ట్ ఒక ఆలివ్ ట్రీ దగ్గరికి వెళ్ళినాయట, నువ్వు మమ్మల్ని నేలమని చెప్తే అప్పుడు అది వద్దు, అప్పుడు నా వల్ల కాదు, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, దేవుడు పని చేసుకోవాలని నేను చెప్తాను. తర్వాత అంజూరా దగ్గరికి వెళ్తే అది కూడా నేను దేవుడు పని చేసుకోవాలని చెప్తుంది. ఆ తర్వాత ద్రాక్ష దగ్గరికి వెళ్తే అది కూడా నేను దేవుడు పని చేసుకోవాలని చెప్తుంది. ఇలాగా ఆలివ్ కానీ, అంజూరా కానీ, గ్రేప్ కానీ, ఇవన్నీ మాకు చాలా పనులు ఉన్నాయి, మిమ్మల్ని ఏలో అని అంటాడు. అలా అన్న ప్రతిసారి కూడా ఒక పదం మనకి బైబిల్లో చాలా జాగ్రత్త కనపడుతూ ఉంటుందండి. మమ్మును ఏలమని అంటే మమ్మల్ని ఏలు అని దేవుని అడగట్లా, ప్రజలే అందరూ కలిసి చెట్లన్నీ కలుసుకొని మమ్మల్ని ఎవరెవరు ఏళ్తారా అని అడవంతా తిరిగినాయట. అంటే మమ్మల్ని ఎవరెవరు ఏళ్తారని అడవంతా తిరిగినాయి అని అంటే ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్మెంట్ కనపడట్లేదు మనకి. ఇక్కడ ఒక ప్రజలంతట తమంతట తాము ఎన్నుకున్నట్టు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి బైబిల్ మనకి చాలా క్లియర్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, అరే బాబు, ఎన్నుకోబడిన ప్రతి వాడిని నేనే నియమించేశానని, వాడు చేసే ప్రతి దుర్మార్గాన్ని నాకంట కట్టకండి. ఎవడో ఒక ఎదవ ఎన్నుకోబడితే ఎక్కడైనా సరేనండి, నేను ఇండియా గురించి మాట్లాడట్లేదు, తప్పుగా అర్థం చేసుకోమాకండి, ఇతర దేశాల్లోనైనా సరే, ఎవడో ఒక వెధవ ఎన్నుకోబడితే ఆ వెధవ ఎన్నుకోబడిన తర్వాత ఇదిగో చూసారా దేవుడే ఇతను ఎన్నేసుకున్నాడంటే ఇప్పుడు అతను చేసిన పాపాలు, అతడు చేసిన హత్యలు, వాడు చేసిన అత్యాచారాలు, వాడు అమాయకుల్ని ఓచకోత, ఈ లిస్ట్ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనుష్యులు సొంత పెత్తనంతో ఎత్తుకునేటువంటి రాజులు కూడా ఉన్నారు అని మనం బైబిల్ చాలా క్లారిటీగా చెప్తాం. ఎట్ ద సేమ్ టైం మనుషులు కాకుండా సాతాను ఎన్నుకునే రాజులు కూడా ఉంటారు. అంటే సాతానుగాడే అధికారం ఇచ్చి, సాతానుగాడే పీఠం ఇచ్చి, సాతానుగాడే ఎన్నుకునే రాజులు కూడా ఉంటారు.
దీని గురించి కూడా మనకి రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 13 వెర్స్ నెంబర్ 1 and 2లో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో చాలా క్లియర్గా ఉంది. అది కూడా ఒకసారి మీరు ఇక్కడ 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఒక పెద్ద ఖడ్గమృగం సముద్రం నుంచి పైకి వచ్చినట్లుగా పులిని పోలి ఎలుకబంటిని పోలినటువంటి స్వరూపం కలిగినట్టుగా మనకి రచయిత అక్కడ వర్ణిస్తాడు. కొద్దిగా బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళైనా అడగండి, అది రోమా ప్రభుత్వం గురించి, రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పినటువంటి ఒక మెటఫోర్. అది రోమన్ సామ్రాజ్యం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో. అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుడు చూచిన, అంటే రోమన్ సామ్రాజ్యం క్రూర మృగం వచ్చుడు చూచిన. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉండేను, అనగా 10 మంది సీజర్లు. దాని తలల మీద దేవన దూషరకరమైన పేర్లు ఉండేను, అంటే వీళ్ళందరూ హింసిస్తూనే ఉంటారు బైబిల్ని, దేవుని బిడ్డల్ని. 2వ వచనం, నేను చూసిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండెను, అనగా గ్రీక్ కల్చర్ కలిగి ఉంటుంది, ఎందుకంటే చిరుతపులను గ్రీక్తో పోలుస్తాడు కాబట్టి. దాని పాదములు ఎలుకబంటి పాదములు, అనగా పర్షియన్ లాస్ చాలా వరకు వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దాని నోరు సింహపు నోరు వంటది, అనగా బ్యాబిలోనియన్కి సంబంధించినటువంటి శిక్షలు, ఎందుకంటే సిలువ శిక్ష బ్యాబిలోనియన్ తీసుకొచ్చారు, దాన్ని వీళ్ళు కూడా అవలంబించారు, అందుకని సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము, దానికి ఆ ఘట సర్పము, ఏ ఘట సర్పం? ఆ ఘట సర్పం, అంటే రోమన్ రాజ్యానికి, రోమన్ సామ్రాజ్యానికి ఆ ఘట సర్పం. ఏంటి ఆ ఘట సర్పం? అందుముందు 12లోనే మీకు పెద్ద యుద్ధం జరిగింది ఆ ఘట సర్పం దగ్గర. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత జరగబోయేటువంటి ఆ యుద్ధం ఉంటుంది కదా, హెవెన్ వార్, అది అక్కడే ఉంటుంది. ఆ ఘట సర్పం అంటే ఏదో కాదు, అపవాది సాతాను. ఆ ఘట సర్పము చదవండి. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను, అనగా సముద్రంలో నుంచి లేచొచ్చిన క్రూర మృగానికి, అనగా రోమన్ ప్రభుత్వానికి, రోమన్ సామ్రాజ్యానికి ఆ ఘట సర్పము, అనగా సాతాను. క్లియరే కదా, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు కదా. ఘట సర్పం అంటే సాతాను తన శక్తిని, తన బలాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారాన్ని ఇచ్చిందట. అంటే సింహాసనాన్ని సాతాను కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అధికారాన్ని సాతాను కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే మనుష్యులు అధికారులుగా చేసుకునే అధికారులు ఉన్నారు, సాతాను ఎన్నుకుని అది బలం ఇచ్చి, అది సింహాసనం ఇచ్చి ఎన్నుకున్న అధికారులు కూడా ఉన్నారు. క్లియర్గా ఉంటుంది బైబిల్, అర్థమవుతుందా? మనుష్యుల చేత ఎన్నుకోబడిన రాజులు ఉన్నారు, అది హోషేయ 8:4లో చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకు ఉదాహరణ ఏంటి చెప్తారంటే, ఇజ్రాయేలులో 19 మంది రాజులు, యెరోబాంగాడు, వాళ్ళందరూ మనుషుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. వాళ్ళ ఎన్నుకోవటంలో దేవుడి ప్రమేయం లేదు. ఇప్పుడు డేవిడ్ ఉన్నాడండి, డేవిడ్ని ఎన్నుకునేటప్పుడు ఎవరి ప్రమేయం ఉంది? శామ్యూల్ని పంపించి, శామ్యూల్ నువ్వు వెళ్ళి అభిషేకించమని చెప్పి అభిషేకించాడు. ఒక యోషియా మహారాజు ఉన్నాడు, యోషియా మహారాజు ఎన్నుకోముందు ఏం చేశారు? ముసలి ప్రవక్తను పంపించి అక్కడ ముందుగానే ప్రాఫెసీ కూడా ఇచ్చాడు మనకు అక్కడ దేవుడు. అంటే దేవుడు ఎన్నుకునేటప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి, దేవుడు ఎన్నుకునేటప్పుడు ప్రాఫెసీస్ ఉంటున్నాయి, ముందుగానే సూచనలు కొన్ని పెడుతున్నాడు ఆయన, నేను ఎన్నుకుంటున్నాను ఈ వ్యక్తిని. అంటే మనుషులు ఎన్నుకునే రాజులు ఎవరండి, ఎలా ఉంటారని అంటే, ఉదాహరణ ఇశ్రాయేలు రాజులు. దేవుడు ఎన్నుకోవడానికి రాజులు అంటే దేవుడు కూడా ఎన్నుకుంటాడు. ఇదిగో నా హృదయానుసారుడైన మనుషుని గమనించి తిని అంటాడు కదా, నా చిత్తానుసారుడైన మనుషుని చూచి తిని అంటాడు కదా దావీదు గారిని ఉద్దేశించి. దావీదు గారు, ఒక యోషియా గారు, ఒక కోరెష్ గారు, ఒక హిజ్కియా గారు, ఇలాంటి గొప్ప గొప్ప మంచి మంచి రాజులు ఉన్నారే, వీళ్ళందరినీ దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడి చేత ఎన్నుకోబడిన రాజులు ఇలా ఉంటారు. మరి సాతాను చేత ఎన్నుకోబడిన రాజులు ఇప్పుడు చూశారు కదా, ఆ 10 మంది రాజులు, వారందరూ సాతాను చేత ఎన్నుకోబడ్డాడు అన్నాడు కదా అక్కడ. 10 కొమ్ములు 7 తలలు. ఎవరో 10 కొమ్ములు? సీజర్లో ఒక క్లాడియస్ గాడు, ఒక నీరో గాడు, ఒక వెస్పాషియన్ గాడు, ఒక టైటస్ గాడు, ఒక డొమిషియన్ గాడు, వీళ్ళందరూ సీజర్లో 10 మంది మొత్తం వీళ్ళు. అంటే సాతాను చేత ఎన్నుకోబడిన కింగ్స్ ఉన్నారు, సాతాను గాడే సింహాసనం ఇచ్చిన కింగ్స్ ఉన్నారు. వీళ్ళకు ఉదాహరణ రోమన్ చక్రవర్తులు. మనుషుల చేత ఎన్నుకోబడిన రాజులు ఉన్నారు, వీళ్ళకు ఉదాహరణ ఇశ్రాయేల్ రాజులు. దేవుడి చేత ఎన్నుకోబడి దేవుడు సింహాసనం ఇచ్చిన రాజులు ఉన్నారు, దీనికి ఉదాహరణ ఒక డేవిడ్, ఒక యోషియా, ఒక హిజ్కియా అండ్ ఆల్సో ఒక సైరస్ ద గ్రేట్. ఇలాగా ప్రతి రాజుని దేవుడే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దేవుడే ప్రతి ఒక్కరిని ఎన్నేసుకుంటా పోడు. అయితే రాజు హృదయము దేవుని చేతుల్లో ఉంటుంది. గవర్నెన్స్ ఎవరిదైనా కానీ వచ్చు, ఫైనల్ కంట్రోల్ దేవుడి దగ్గరే ఉంటుంది, అది మాత్రం పక్క. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఎన్నుకోబడచ్చు, అది సాతాను గారిని మించిన రాజులైనా, మనుషులు కోరుంచుకొని ఎన్నుకున్న రాజులైనా, దేవుడు ఎన్నుకున్న రాజులైనా సరే, ఈ ముగ్గురు మీద ఫైనల్ కంట్రోలింగ్ అయితే దేవుడిదే. ఆయన తిప్పాలనుకుంటే ఎవరిని ఎటైనా తిప్పుతాడు. అయితే ఆయన జోక్యం చేసుకోవాలా లేదా అన్నది అది ఆయన ఉద్దేశం, అది ఆయన చిత్తం. ఆయన చిత్తం ఉంటే సాతాను చేత ఎన్నుకోబడిన రాజులనైనా, మనుషుల చేత ఎన్నుకోబడిన రాజులనైనా, తనే ఎన్నుకున్న రాజులనైనా ఎటు తిప్పాలని తిప్పగలడు ఆయన. అయితే మనుషులే ఎన్నుకున్న రాజులు అనుకోండి, అరే నేను కాదు కదా ఎన్నుకుంది, వాళ్ళ కర్మ, వాళ్ళకేదో వాళ్ళు ఎన్నుకున్నారని ఆయన గాలికి వదిలేస్తాడు కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు కొన్నిసార్లు.
అదే సమయంలో సాతానుగాడు ఎన్నుకున్న రాజులు అనుకో, ఇప్పుడు సాతానుగాడికి అధికారం ఇచ్చింది ఎవరు? మనుషులే కదా. మరి ఈ దౌర్భాగ్యుడికి అధికారం ఇచ్చింది, పాపం చేసుకొని పాపాధికారం వాడికి ఇచ్చింది మనుషులే కదా. కాబట్టి వీళ్ళే వాడికి అధికారం ఇచ్చారు, వాడేమో వాళ్ళని ఇచ్చుకున్నాడు, నేనెందుకులే అని సైడ్ అయిపోతాడు దేవుడు కొన్నిసార్లు. కాబట్టి ఏంటంటే ప్రతి రాజు లేదంటే ప్రతి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడంగానే వీడికి దేవుడే అధికారం ఇచ్చేసాడు అని ప్రాథమిక ఉద్దేశాన్ని మాత్రం తెలియజేయకండి. మరలా చెప్తున్నాను, అంతిమంగా దేవుడు అనుమతించాడా, దేవుడు ఆమోదించాడా అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం అనుమతించడానికి ఆమోదించడానికి చాలా తేడా ఉంది బైబిల్లో, చాలా తేడా ఉంది బైబిల్లో. అనుమతించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారం లేదని ఎందుకు అన్నాడంటే సింపుల్ ఫైనల్గా గాడ్స్ ప్రొవిడెన్సే ఉంటుంది ప్రతి దానిలో, అంతేనా? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం ప్రెసిడెంట్గా, రైట్? ఎలా ఎన్నుకోగలిగాం? మనకి ఫ్రీ విల్ ఉంది కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసి ఎన్నుకున్నాం. మనకి ఫ్రీ విల్ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఎన్నుకోబడటానికి ఫైనల్ కాజ్ ఎవరు? లాస్ట్ కాజ్ ఎవరు? దేవుడు అవుతున్నాడు. ఆ ఉద్దేశంతో చెప్పాడు ఆయన అక్కడ. ఇప్పుడు సాతానుగాడు కొంతమంది రాజులను ఎన్నుకున్నాడని చెప్పాను. సాతానుగాడు ఎలా ఎన్నుకోగలిగాడు? దేవుడు పర్మిషన్ లేకుండా ఎంచుకోగలవాడు? అంత సీన్ లేదు. అకార్డింగ్ టు జోబ్ చాప్టర్ నెంబర్ 1 ప్రకారంగా వీడు ఏదైనా దేవుడు పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు సాతాను రాజులను ఎన్నుకోవాలన్నా సాతానికి పర్మిషన్ ఇచ్చింది దేవుడు. కాబట్టి అల్టిమేట్ ప్రొవిడెన్స్, గాడ్ ప్రొవిడెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం ఫైనల్గా ఆయన ఫైనల్ కంట్రోల్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఫైనల్ వ్యూలో అంటే అంతిమ దృష్టికోణంలో ఆలోచిస్తే ఏ అధికారము లేదు, దేవుడి వల్ల కలిగింది తప్ప. మళ్ళీ చెప్తున్నాను, అంతిమ దృష్టికోణంలో ఆలోచిస్తే ఏ అధికారము లేదు, దేవుని వలన కలిగినది తప్ప. అది ఏ దృష్టికోణం? డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎన్నుకున్నాడని కాదు ఆ వచన భాగం. అంతిమంగా దేవుడి వల్లే, ఆయన ఇచ్చిన ఫ్రీ విల్ వల్ల, ఆయన ఇచ్చిన పర్మిషన్స్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి అంతిమంగా ప్రతి రాజ్యాన్ని దేవుడికి ఆపాదిస్తున్నాడు రచయిత. దీన్ని ఇడియోమాటిక్ స్క్రిప్చువల్ స్టైల్ అంటారు. బైబిల్ చదివేటప్పుడు సాహిత్య శైలి, అది ఏ స్టైల్లో రాయబడింది, దాని ఇడియమ్స్ ఎలా ఉంటాయి, ఆ రోజుల్లో యోధా సాహిత్యం గురించి తెలుసుకుంటే క్లారిటీగా ఉంటుంది మనకి ఇక్కడ. కాబట్టి ప్రియులారా, ఇక నుంచి మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక రాజు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు, లేదంటే మన సిబిఎన్ గారు ఉన్నారు, లేదంటే జగన్ గారే ఉన్నారు. మరి వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారండి? మనుషులా? మన ఓట్లు వేయటం వలన, లేదంటే సైతాన్ గాడా, లేదంటే దేవుడు? మీరు చెప్పగలరా అంటే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? దాని గురించి డీప్ అనాలిసిస్ మీరు చేసుకోవాలి. నేను చెప్పాను కదా, పండు రుచిని బట్టి అది ఏ చెట్టో అర్థమవుతుంది. అలానే ఎన్నుకోబడిన రాజు వాడి క్రూరత్వాన్ని బట్టి, వాడి మంచితనాన్ని బట్టి ఎవరు ఎన్నుకున్నారో తేలిపోద్ది. మంచి క్రియలు చేస్తున్నాడంటే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు, దుర్మార్గంగా ఉన్నాడంటే వాడు మనుషులు ఎన్నుకున్నారు, ఇంకా కఠిన దుర్మార్గుడు దరిద్రుడుగా ఉన్నాడంటే ఆయన సైతాన్ గాడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇలా మనం చక్కగా డివిజన్ చేసుకుంటూ పోతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ దైవజనుడిని ఉద్దేశించి దయచేసి మాటల్ని మాత్రం ఎవరు అపార్థం చేయకండి. నేను వింటున్న మాటల్ని ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి, ఇంకొంత క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. 3 types ఆఫ్ కింగ్స్ ఈజ్ దేర్. ఈ విషయాన్ని మాత్రం మీరు ఆలోచించుకోండి. ఫైనల్గా దేవుడే అందరికీ పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ 13:1-2 రోమా పత్రిక, 4:17, 5:21 డానియల్లో ఈ అంతిమ దృష్టికోణాన్ని ఉద్దేశించి మాత్రమే అక్కడ రచయితలు మాట్లాడారు. చాలా సంతోషం. ఏదైనా సరే మనం పౌలు గారు చెప్పినట్లుగా దేవుని అధికారాలకు లోబడి ఉండాల్సిన బద్దులమై ఉన్నాము కనుక మనకి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వానికి లోబడాలి, ఆ ప్రభుత్వం యొక్క చట్టాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి. అయితే అది ఎంతవరకు? మేము దేవునికి లోబడదుమా లేక మీకు లోబడదుమా అన్నాడే పేతురు డైలాగ్, అంతవరకు. సంతోషం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఐ యామ్ సామ్సన్ ఫ్రమ్ MS Mud Baits. ప్లీజ్ బాయ్.